అదే నిజమైతే రాత్రి శోభను జరగకుండా జరిగిందని బిల్డప్ ఇచ్చావన్నా నా అనుమానం కూడా నిజమే. ఇప్పటికే ట్విస్ట్లతో చచ్చిపోతుంటే మధ్యలో ఈవిడ పోరేంటి? మాట్లాడవేంటి? నేనన్నది నిజమా కాదా? ఊర్మిళ, హా? ఇక్కడేం చేస్తున్నావు? సియా ఎలా వంట చేస్తుందో చూస్తున్నానత్తయ్యా. నువ్వేం చూడక్కర్లేదు, తను చూసుకుంటుందిలే. ఏంటి చూసుకునేది? ఇంతసేపైనా ఇంకా స్టవ్వే వెలిగించలేదు. అసలు స్టవ్ వెలిగించడం వచ్చో రాదో. అంటే ముహూర్తం చూసుకొని మొదలు పెడదామని. అవును, ఇప్పుడు వర్జం కదా, ఇన్ని ఆచారాలు పాటిస్తాం. మనమే ఎలా మర్చిపోయాం? జానకి రామయ్య కూతురు అనిపించావు మనవరాలా. పరీక్ష మొదట్లోనే సగం గెలిచేశావు. సరేనమ్మా, ముహూర్తం చూసే మొదలుపెట్టు. మనవరాలా, నిదానంగా వంట చేయమ్మా, తొందరేం లేదు. సరే సరే రండి. రా ఊర్మిళ, అక్కడ చాలా పనుంది, రా. జాగ్రత్తమ్మా. టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. ఎక్కడున్నావక్క? ఇంకా ఎంతసేపు? అమ్మో వద్దులే, వెళ్ళే అంటుకునేను. రండి, లోపలికెళ్ళండి. అంజీ, అమ్మగారు, ఇలా రారా, పనుంది. వస్తున్నాను అమ్మగారు. ఆగమ్మాయి. ఒకవేళ నన్ను కానీ చూసేసరే ఏంటి? ఎవరమ్మాయి నువ్వు? మా మేనకోడలండి. అవునా, ఎప్పుడు చూడలేదు, అందుకే అడిగా. ఏం పేరమ్మా? సిరి అండి. అవునా, ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ అండి. పరిమళం, నా పరిమళం వచ్చింది.
సారీ. ఇక్కడే ఉందనిపిస్తుంది, కానీ కనబడట్లేదు. ఒరే మనవడా, ఎక్కడికి రా పరిగెడుతున్నావు? ఎటెళ్తున్నావు అమ్మా? ఆహా, ఎక్కడికమ్మా మెల్లగా వెళుతున్నావు? వంటగదిలో దూరి పెళ్ళంతో సరసాలాడ్డానికా? ఆహా, అదేం లేదిందు. అబ్బా, నీ వేషాలు నాకు తెలియవా? పద పద అది చెప్తాను. కాదిందు, అది కాదు. ఒక్క నిమిషం ఇందు, చెప్పేది విను. అమ్మయ్యా రామా, అక్క వచ్చావా? ఇంత ఆలస్యమైందేంటి? వాళ్ళేమో వంట వంట అని చంపుతున్నారు, నాకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదక్కా. నేనొచ్చానుగా, అంతా నేను చూసుకుంటాను. ఓం శ్రీరామ 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 శ్రీ. ఏం చేస్తున్నావు అక్క? మొదటిసారి ఈ ఇంట్లో పొయ్యి వెలిగిస్తున్నాం కదా, ముందు దేవునికి దండం పెట్టుకోవాలి. అయితే కోడల్ని నేను కదా, నేను దండం పెట్టుకుంటా, నువ్వు వంట చేసే. అయిపోయింది, ఇప్పుడు మొదలు పెట్టక్క. సరే. ఈ ముక్క వినడం కోసమేనే పొద్దున్నుంచి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. చెల్లి, ఏంటక్క? చెప్పు. రాత్రి అంతా బాగానే ఉంది కదా, ఏ సమస్య రాలేదు కదా? అందరికీ నా శోభనం గురించే కావాలి, జరగలేదంటే జరిపించేస్తారు. నా సినిమా ఛాన్స్ మిస్ అయిపోతుంది, పొరపాటును కూడా బయటపడకూడదు. మాట్లాడవేంటి చెల్లి, ఏ సమస్య లేదు కదా? ఆయన ప్రేమించింది నన్ను. పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను.
ఇంకా సమస్య ఉందక్క. ఓ, తాళి మాత్రం నీ మెడలో కట్టారనా? కానీ ముసుగులో ఉన్నావు కదా, నేనే అనుకుని కట్టేశారు కాబట్టి నో ప్రాబ్లం, అంతా బానే జరిగింది. నన్ను అంతగా ప్రేమించారు, నన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, మరి సియాని చూసి ఏమీ అనలేదేంటి? అయినా నేనెందుకంతలా ఆలోచిస్తున్నాను? నేను కోరుకున్నది అదే కదా. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. నా వల్ల ఎలాంటి సమస్యలు రాకూడదు. అక్క, త్వరగా ఉల్లిపాయలు కోసాయి. చూడు కన్నీళ్ళు ఎలా వస్తున్నాయో. వాసన చూడు ఎంత కమ్మగా వస్తోందో. నీ కోడలు పనిమంతురాలే కౌసల్యా. అసలు వంటే రాదనుకుంటే అప్పుడే వాసనలు వచ్చేస్తున్నాయేంటి? అందుకే చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్ చేద్దామన్నా, దానికి ఏం చేత కాదు అన్నాం. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ఊర్మిళ, ఏదో ఒకటి చేద్దాం. అవసరం లేదు, పెళ్లిలో వేసిన ప్లాన్ చాలు. ఊర్మిళ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్లాన్ సక్సెస్ అయింది. దేవాంశ్ తాళి కట్టింది సియాకి కాదు, దొరకకుండా నాటకాలు ఆడుతుంది. నాటకాలు ఆడుతుందని నాకు తెలుసు, కానీ బయట పెట్టాలంటే ఆధారాలు కావాలి కదా. ఇంకా రాలేదేంటి? ఎవరు కౌసల్య? బుజ్జమవుతున్నా. బుజ్జం వస్తోందా? అమెరికా నుంచి ఎప్పుడొచ్చింది? పొద్దున్నే దిగిందిరా. పెళ్లికి ఎలాగూ రాలేకపోయాను, కోడలి వంటల పరీక్షలతో పాటు ఇంకా చాలా పరీక్షలు పెట్టాలని వస్తోంది. బుజ్జమ్మ పిన్ వస్తోందా? అయితే మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ? ఆవిడ సంగతి నీకు తెలియదేమో. ఆవులిస్తే పేగు లెక్క పెడుతుంది.
ఇది నాటకాలాడడం నిజమైతే బుజ్జమ్మ దగ్గర నుంచి తప్పించుకోలేదు. వదినా ఎలా ఉన్నారు? బాగున్నాను పిన్ని. బావున్నావు బుజ్జమ్మ? బాగున్నాను పిన్ని. పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఏరా పెళ్లి కొడుక, పెళ్ళైన హుషారే లేదు. వద్దత్త, అసలే చెక్కులు గిలి. ఈ బుజ్జమ్మకి ఎవరిని ఎలా హుషారుగా ఉంచాలో బాగా తెలుసురా. ఇంతకీ నీ పెళ్ళం ఎక్కడా? లోపలికి పద. పదండి పదండి. నాకెందుకో తేడా కొడుతుంది. ఇది వంట చేస్తుందా లేకపోతే ఇక్కడ కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుందా? చూస్తే పోలా. అక్క త్వరగా కానీ మళ్ళీ ఎవరైనా వస్తే దొరికిపోతాం. అయిపోయింది చెల్లి, 2 నిమిషాలు. ఊర్మిళ, ఎక్కడికి? సియా వంటలు ఎలా చేస్తుందో చూద్దామని వెళ్తున్నానత్తయ్యా. అది చూడాల్సింది నేను కదా. ఆగండి ఆగండి. ఎవ్వరూ రావద్దు. నేనొక్కదాన్నే వెళ్ళి మీ కోడలి పనితనవేంటో, అసలు ఈ ఇంటికి సరైన కోడల్ని తెచ్చారో లేదో చూసొస్తాను. మీరెవ్వరూ రావాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఏం అడగాలో, ఏం మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. ఏది ఎలా వండుతారు, ఎందుకు వండుతారు, వంట రుచే కాదు మనిషి అభిరుచులతో పాటు బుద్ధి మొత్తం బయట పెట్టేస్తా.